ఫ్రెండ్స్, బీహార్ రాష్ట్రంలో మహర్ అనే చిన్న గ్రామం ఉండేది. అందులో చివరొక పాతకాడిలో సల్మాన్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. ఆ కుటుంబం చాలా పేదగా ఉండేది. ఎవరితోనూ మాట్లాడరు, బయట కనిపించరు. పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కాదు. ఊరిలో వారు మనుషులేనా అనే అనుమానాలు ఉండేవి. కానీ ప్రజలు వారిని పట్టించుకోకుండా దూరంగా ఉండేవారు. అయితే అసలు విషయం వాళ్ళు ఒక శాపానికి గురయ్యారని ఎవరికీ తెలియదు. ఒకప్పుడు వారి పూర్వీకులు శ్మశానంలో నిద్రిస్తున్న మృతదేహాన్ని తిని శాపగ్రస్తులుగా మారారు. అప్పటి నుంచి తరం తరం ప్రాణంతో ఉండేందుకు శవాల్ని తినాల్సిందే అన్న ధ్యేయంతో జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు ఊరికి దక్షిణం వైపు ఉన్న పాత శ్మశానంలో శవాలు మాయమవటం ప్రారంభమైంది. పెద్ద తాత శవం పుడ్చాము, కానీ రాత్రికి మాయమైపోయింది. ఇంకొకడు చనిపోయాడు, కానీ మరుసటి రోజు శవం లేకుండా పోయింది అని గ్రామస్తుల గుండెల్లో భయం మొదలైంది. కానీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియక భయంతో వణికిపోయారు. అయితే ఊరిలో బేతాళనే ఓ పాల వ్యాపారి ఉండేవాడు. ప్రతిరోజు సైకిల్పై పాలు తీసుకొని సింగియా పట్టణానికి వెళ్ళేవాడు. ఒక రాత్రి వర్షం కారణంగా అతను ఆలస్యంగా తిరిగి వచ్చాడు. శ్మశానం దాటి వస్తుండగా లోపల నుంచి గగురు పుట్టించే శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు ఏమిటో చూడాలని శ్మశానపు గోడపై ఎక్కి తొంగి చూశాడు. వివేకాన్ని కోల్పోయే దృశ్యం కనిపించింది. సల్మాన్, అతని భార్య, పిల్లలు కలిసి నేల తవ్వుతున్నారు. ఒక యువకుడి శవాన్ని బయటికి లాగి దాన్ని ముక్కలుగా చేస్తూ తింటున్నారు. భేదాలు చెవిలో మాటలు కొరుకుతున్నట్లుగా వినిపించాయి. సల్మాన్ భార్య, ఈ కుర్రాడు తాజాగా ఉన్నాడు, మన ఆహారం కోసమే పుట్టాము అని అనగా సల్మాన్ ఇలా అన్నాడు, శాపం తప్పదు, కానీ ఆకలి మాత్రం తీర్చాలి అని చెప్పిన తర్వాత వెంటనే బేతాళు ఊరికి తిరిగి వచ్చి వణుకుతూ గ్రామస్తులతో ఇలా అన్నాడు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు శవాలనే తింటున్నారు, మన మధ్య పిశాచులుగా ఉన్నారు. ప్రజలు మొదట నమ్మటం లేదు, కానీ మరుసటి రోజు మరో శవం మాయమవటంతో వారంతా చేతిలో కర్రలు బంటలు పట్టుకొని సల్మాన్ ఇంటిని చుట్టుముట్టారు. అయితే సల్మాన్ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఎవరు చూసినా రక్తం మరకలు, చంపబడిన పశువులు అవశేషాలు, పాత ఆత్మ విగ్రహాలు, ఇంకా పుస్తకం రాసి ఉంది, ఈ శాపం ముగియదు, మేము మళ్ళీ వస్తాము. అయితే ఏ ఇంటిలో ఏ శరీరం కనిపించలేదు. ఊరిలో ఆ తర్వాత ఎవరైనా చనిపోతే, ఒకంత రాత్రి ఆలస్యమైతే, ఒక గాలి ఊపిరి మారితే ప్రజలు ఇప్పటికీ అనుకుంటారు వాళ్ళు మళ్ళీ వచ్చారా అని. సో ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ అయితే ఇది. ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.